నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన వెలగపూడి సచివాలయంలో మంత్రివర్గ సమావేశం జరిగింది. 12 అంశాలతో కూడిన అజెండాపై కేబినెట్ చర్చించి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. అమరావతి పరిధిలో క్వాంటమ్ కంప్యూటింగ్ కేంద్రం ఏర్పాటుకు ఆమోదం తెలపడంతో పాటు పలు సంస్థలకు భూ కేటాయింపులకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా నగరంలో వేలాది మంది మిర్చి కార్మికులు భాగస్వాములయ్యారు. దీంతో మిర్చి అనుబంధంగా ఉండే మిర్చి యార్డు, కోల్డ్ స్టోరేజీలు, మిర్చి గుడారాలు మొత్తం కార్యకలాపాలు స్తంభించిపోయాయి. ఇందులో భాగంగా వెంకటేశ్వర విజ్ఞాన మందిరం నుంచి బీఆర్ స్టేడియం వరకు నిర్వహించిన ర్యాలీలో మాజీ ఎమ్మెల్సీ లక్ష్మణరావుతో పాటు వామపక్ష నాయకులు రాధాకృష్ణమూర్తి, శ్రీనివాసరావు, ఆది నికల్సన్ తదితరులు పాల్గొన్నారు. అసంఘటిత రంగ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, కనీస వేతన చట్టం అమలు చేయాలని లక్ష్మణరావు డిమాండ్ చేశారు. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను మోడీ ప్రభుత్వం నిలిపివేయాలన్నారు. 26,000 కనీస వేతనం ఇవ్వాలి. వాళ్ళ స్కీమ్ వర్కర్లు అట్లాగే అసంఘటిత రంగ కార్మికులు పెద్ద ఎత్తున నష్టపోతున్న పరిస్థితి చూస్తున్నాం. 26,000 కనీస వేతనం ఇవ్వాలని డిమాండ్ను మేము బలపరుస్తూ ఉన్నాం. అలాగే రైతాంగానికి సంబంధించి స్వామినాథన్ కమిషన్ సిఫార్సులు అమలు చేయలేదు. ఇవాళ వేలాది మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి. రైతాంగం కూడా ఈ సమ్మెని బలపరుస్తూ ఉంది. ఇలాంటి డిమాండ్లు అనేకమైనవి తీసుకుని ఈరోజు అఖిల భారత సమ్మె జరుగుతుంది. ప్రధానంగా అన్ని వర్గాలు కూడా ఈ సమ్మెను బలపరచాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. సంఘటిత రంగంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా పెద్ద ఎత్తున ఈ సమ్మెలో పాల్గొంటున్నారు. మిగిలిన వారు కూడా సమ్మెను బలపరచాలని చెప్పేసి నేను కోరుతూ ప్రజలందరూ కూడా ఈ సమ్మె పట్ల తమ సానుకూల వైఖరి ప్రదర్శించాలని చెప్పేసి నేను కోరుతున్నాను. మొత్తం హక్కులన్నింటినీ హరించి వేసేటువంటి కార్మిక కోడ్లనే ఎటువంటి ప్రజాస్వామిక పద్ధతిలో ఆమోదించకుండా పార్లమెంట్లో ప్రతిపక్షాలు లేని సందర్భంలో అందరినీ బయటికి పంపించి ఇటువంటి చర్చ జరగకుండా ఈ చట్టాలను తీసుకురావడం జరిగింది. ఈ చట్టాలకు వ్యతిరేకంగా ఇప్పటికే దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఈరోజు సమ్మెలో మరి అనేక వామపక్ష రాజకీయ పార్టీలు, ప్రజాస్వామిక పార్టీలు కూడా ఈ సమ్మెకి మద్దతును తెలియజేస్తున్నాయి. కార్మికుల యొక్క సమస్యలను పరిష్కారం చేయకపోయేటైతే తప్పనిసరిగా వచ్చే ఎన్నికల్లో తొలగించడం తప్ప మరో మార్గం ఉండదని హెచ్చరిక చేస్తున్నాం. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం ఉత్సాహంగా కొనసాగుతోంది. 14వ డివిజన్లోని నిమ్మలపేట వాటర్ ట్యాంక్ వద్ద నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే నసీర్ అహ్మద్, కార్పొరేటర్ వేముల జ్యోతి, శివరాం, చల్లా ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. ఇంటింటికి తిరిగి కూటమి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. గత ప్రభుత్వ పాలనతో కుంటుపడిన రాష్ట్రాభివృద్ధిని సీఎం చంద్రబాబు గాడిలో పెడుతున్నారని నసీర్ తెలిపారు. గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని అన్ని డివిజన్లను అభివృద్ధి చేసి చూపుతామని చెప్పారు. ఈరోజు వైసీపీ నాయకులు ఎటు వెళ్లాలో తెలియక అరిగిపోయినటువంటి క్యాసెట్ ఆ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు వేస్తూ ఉంటే కింద స్థాయిలో బూతుల పురాణంతో కొంతమంది శాసనసభ్యులు, మాజీ శాసనసభ్యులు మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు. ఎందుకంటే ఈరోజు తన సొంత కార్యకర్త బండి కింద పడి చనిపోతే అతన్ని తీసుకొని హాస్పిటల్కి వెళ్లకుండా పరామర్శకు వెళ్ళినటువంటి దౌర్భాగ్యమైనటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అటువంటి వ్యక్తి కింద పనిచేసేటువంటి శాసనసభ్యులు కనీస మహిళలకు ఇచ్చేటువంటి మర్యాద లేక, శాసనసభ్యురాలనేటువంటి మర్యాద లేక, తన సుదీర్ఘ చరిత్ర కలిగినటువంటి నాయకుడు కూడా ఈరోజు అటువంటి చౌకబారు మాటలు మాట్లాడడం చాలా సిగ్గుచేటు. ఇటువంటి వారిని రాజకీయాల నుంచి ప్రజలు పర్మనెంట్గా బహిష్కరించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మాజీ సీఎం జగన్ పర్యటనలకు వస్తుంటే కూటమి ప్రభుత్వం భయపడుతోందని అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు. అందుకే ఎక్కడా లేనని ఆంక్షలు పోలీసులు పెడుతున్నారని మండిపడ్డారు. గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడారు. పోలీసు యంత్రాంగం ప్రజల కోసం ఉన్నారా లేక జగన్ని అడ్డుకునేందుకు ఉన్నారా అని ప్రశ్నించారు. 6 నెలల్లో రాష్ట్రంలో గంజాయి లేకుండా చేస్తానని హోంమంత్రి ఇచ్చిన హామీ ఏమైందని అంబటి దుయ్యబట్టారు. అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్లోంచి బయటికి కదులుతున్నాడు అంటేనే మీ పోలీసు యంత్రాంగం అంతా వచ్చి పడుతుంది. ఎన్ని వేల మంది పోలీసులు మీరు ఇవాళ ఈ బంగారుపాలెంలో పెట్టారు. బంగారుపాలెం కానీ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని గ్రామాల్లోనూ పోలీస్ పికెట్ పెట్టేశారు. ఇంట్లో బయటికి రావడానికి వీల్లేదు, హెలిప్యాడ్ దగ్గరికి వెళ్ళడానికి వీల్లేదు, మార్కెట్ యార్డ్ దగ్గరికి వెళ్ళడానికి వీల్లేదు, జగన్మోహన్ రెడ్డి గారిని చూడటానికి వీల్లేదు, జగన్మోహన్ రెడ్డి గారికి కారులో వెళ్తుంటే చెయ్యి ఊపడానికి వీల్లేదు అనేటువంటి పద్ధతుల్లో ఇంత నిర్బంధం ఎప్పుడైనా చూశారా మీరు అని అడుగుతా ఉన్నా.
దేశవ్యాప్త సమ్మెలో భాగంగా సిఐటియు ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ యూనియన్ నాయకులు కలెక్టరేట్ ఎదుట సమ్మె కార్యక్రమం నిర్వహించారు. కలెక్టరేట్ ఎదుట జరిగిన సమ్మె కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశవ్యాప్తంగా పలు కార్మిక సంఘాల పిలుపు మేరకు సుమారు 40 కోట్ల మంది సార్వత్రిక సమ్మెలో పాల్గొన్నారని వెల్లడించారు. ఎన్నో పోరాటాలు చేసి తెచ్చుకున్న కార్మిక చట్టాలను రద్దు చేసి లేబర్ కోడ్లు అమలు చేయడం సరైన విధానం కాదని చెప్పారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పని గంటలు పెంచి కార్మికులను దోచుకునే కార్యక్రమం చేస్తున్నారని మండిపడ్డారు. సేల్స్ ప్రమోషన్ ఉద్యోగులకు కనీస వేతనం 26,000 ఇవ్వాలని సూచించారు. ఫార్మా కంపెనీలు మందులపై, వైద్య పరికరాలపై జీఎస్టీ తొలగించి మందుల ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి మల్లికార్జునరావు, ప్రెసిడెంట్ రియాజ్, వైస్ ప్రెసిడెంట్ వెంకటరత్నం, సలీం, కృష్ణప్రసాద్, శ్రీనివాస్, అనిల్, ఫణీంద్ర, సతీష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఏవైతే సేల్స్ ప్రెషర్ ఉందో సేల్స్ ప్రెషర్ అంతా మా మెడికల్ రిప్రజెంటేటివ్ ఒక్కడే బాధ్యుడని విపరీతమైన ఒత్తిడులకు గురిచేసి మంత్ ఎండింగ్లో ఆత్మహత్యలకు చేసుకొని చచ్చిపోయే విధంగా పాల్పడుతుంది ఆ యాజమాన్యం ఆ చర్యలను ఆపాలని, అదేవిధంగా ఏవైతే కొత్త టెక్నాలజీని తీసుకొచ్చి ఏవైతే వ్యక్తిగత ప్రైవసీని హరించే విధంగా చేస్తున్నారో ఆ ప్రైవసీ టెక్నాలజీని ఆపేయాలని మా యాజమాన్యాలకు కూడా మేము ఈ డిమాండ్లు పెట్టి ఈరోజు దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని మీ అందరిని కూడా కోరుతున్నాం కామ్రేడ్స్. థ్యాంక్ యూ. ఏపీయూడబ్ల్యూజే గుంటూరు జిల్లా శాఖ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు జరిగాయి. ఈ మేరకు లలితా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సహకారంతో ఉచితంగా హెల్త్ కార్డులు పంపిణీ చేశారు. డాక్టర్ పి. విజయ జన్మదినోత్సవం సందర్భంగా జర్నలిస్టులకు హెల్త్ కార్డులు పంపిణీ చేశారు. కొత్తపేట లలితా హాస్పిటల్లో నిర్వహించిన కార్యక్రమంలో ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ రాఘవ శర్మ, ఏపీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు నాగుల్ మీరా, కార్యదర్శి కె. రాంబాబు, ఐజేయు నాయకులు గిరిధర్, నగర అధ్యక్షుడు కిరణ్, కార్యదర్శి ఫణీంద్ర, జిల్లా నాయకులు షరీఫ్, అశోక్, మధు, అప్పారావు, భాస్కర్, శ్రీనివాస్, భద్రం, ఆసిఫ్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు. జర్నలిస్టులకు ఆర్థిక భారం లేకుండా మెరుగైన వైద్య సేవలు అందిస్తామని ఈ సందర్భంగా డాక్టర్ రాఘవ శర్మ హామీ ఇచ్చారు. ఇందులో భాగంగా గుంటూరులో హెల్త్ కార్డులు అందిస్తున్నట్లు చెప్పారు. అనారోగ్య లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు. నేను కొన్నిసార్లు చూసింది ఏంటంటే జర్నలిస్టులు కూడా వాళ్ళు చేసే వృత్తిలో పగలు లేదు, రాత్రి లేదు, పరిగెత్తూనే ఉంటారు. ఎక్కడి నుంచి ఉంటారు, అర్ధరాత్రులు అపరాత్రులు పడి దే డోంట్ ఈవెన్ కేర్ అబౌట్ దేర్ హెల్త్. దాన్ని దృష్టిలో పెట్టుకుని మేము వాళ్ళకి స్పెషల్గా మేము కొంత ప్యాకేజ్ చేద్దామనే ఉద్దేశంతో ఇది స్టార్ట్ చేశాం మేము. ఎందుకంటే సమాజంలో ఏది చెప్పినా మీడియా యొక్క రోల్ చాలా ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇంకా ఈ బ్యాలెన్స్ సొసైటీలో ఉందంటే అది బికాస్ ఆఫ్ మీడియా. ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ దట్. ఓకే, అందుకని మీ హెల్త్ అనేది సమాజానికి చాలా ఇంపార్టెంట్. అది దృష్టిలో పెట్టుకుని కొన్నిసార్లు ఆర్థికపరమైన ఇబ్బందులు హాస్పిటల్కి రావడానికి జంకిస్తారు కొంతమంది. అందుకని ఇది ప్రవేశపెట్టారు. ఎనీ టైం ఎనీ కన్సల్టేషన్ వీ డూ ఫ్రీ. అర్ధరాత్రిగా అపరాత్రిగా అది ఇప్పుడైనా చూస్తాం. టెస్టులు కూడా మ్యాక్సిమం ఆల్రెడీ చేస్తూనే ఉన్నాం. ఇది ఓన్లీ ఒక లెజిస్లేషన్ లాగా చేశాను దీన్ని, అంతేగాని ఇది ఆల్రెడీ మేము చేస్తూనే ఉన్నాం. ఆరోగ్యం అనేది టైంలో ముందస్తులు మీ అందరికీ ఆరోగ్య సూత్రాలు నేర్చుకోవాలి. అది కూడా మేము సహకరిస్తాము. మేము తెలిసినవి అయినా సరే హెల్త్ అవేర్నెస్ మేము క్యాంప్స్ కానీ లేకపోతే చిన్న చిన్న మీకు యూట్యూబ్ల ద్వారా కానీ మా డాక్టర్స్ చేత మాట్లాడించి మీకు హెల్త్ అవేర్నెస్, హెల్త్ ప్రొటెక్షన్ గురించి మనందరం నేర్చుకుందాము, పాటిద్దాము. రెండో విషయం, ఒకవేళ ఏదైనా 24 గంటల్లో కూడా మీకు ఏదైనా నైట్ అయినా సరే, అర్ధరాత్రి అయినా సరే, ఏదన్నా మీకు కానీ మీ కుటుంబ సభ్యులకు కానీ ఇబ్బంది ఉంటే హెసిటేట్ చేయకుండా మా లలిత హాస్పిటల్ గ్రూప్లో హాస్పిటల్కి ఎక్కడికి వచ్చినా సరే ఇమీడియట్గా మేము టేక్ కేర్ చేస్తాము. అలాగనే మీ ఖర్చులు అందరికీ కూడా మిడిల్ క్లాస్ వాళ్ళమే కాబట్టి మీరు అందరూ మీకేమి ఫైనాన్షియల్ భారం లేకుండా ఉండటానికి మా తరఫున నుంచి మేము చాలా డాక్టర్ గారి రాఘవ శర్మ గారి ఇనిషియేటివ్ ద్వారా ఏ విషయమైనా సరే మీ ఎనీ జర్నలిస్ట్కి ఎవ్రీథింగ్ ఎనీ కన్సల్టేషన్ ఇస్ ఫ్రీ. లేబర్ కోడ్స్ రద్దు చేసి కార్మిక చట్టాలను పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ కార్మిక, రైతు, ప్రజా సంఘాలు సార్వత్రిక సమ్మెను చేపట్టాయి. ఈ సందర్భంగా సిఐటియు నేత కె. నళినీకాంత్ మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను రద్దు చేసి కార్మిక కోడ్ పేరుతో కార్మిక హక్కులను నిర్వీర్యం చేస్తున్నదని విమర్శించారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం 8 గంటల పనిని 10 గంటలకు పెంచిందని తెలిపారు. ముఠా కార్మికుల సంక్షేమం కోసం సమగ్ర శాసన చట్టం తీసుకురావాలని కార్మిక వర్గం కోరుతున్నా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఏమాత్రం స్పందన లేదని విమర్శించారు. ఈ కార్యక్రమంలో కోల్డ్ స్టోరేజీ వర్కర్స్ యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు విష్ణు, గోవిందరావు, నాయకులు కోటిబాబు, తిరుపతి రమణ, అప్పలనాయుడు, భాస్కర్, ఆదినారాయణ, వెంకన్న తదితరులు పాల్గొన్నారు. తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం. తక్షణమే లేబర్ కోడ్లు రద్దు చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. గతంలో పోరాడి సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలను కొనసాగించాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ముఠా కార్మికులు 10-20 సంవత్సరాలు పనిచేసినప్పటికీ ఎలాంటి పెన్షన్ సౌకర్యం కానీ,
గ్రాట్యుటీ సౌకర్యం కానీ ఎలాంటి సౌకర్యాలు లేవు. కాబట్టి ముఠా కార్మికులందరికీ సంక్షేమ చర్యలు చేపట్టాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా 10 గంటలు తగ్గించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ మధ్యకాలంలో ప్రభుత్వం 8 గంటల నుండి 10 గంటలకు పెంచుతూ జీవో తీసుకొచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. ఆ జీవోని వెంటనే రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇక ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.